బీజేపీలో కలవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉన్నన్నాళ్లు గులాబీ జెండా ఉంటుందన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు 2 జాతీయ పార్టీలకు 3 చెరువుల నీళ్లు తాగించి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు కండువా కప్పిన కేటీఆర్ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం సాధించారని ప్రశ్నించారు. చేతిలో ఉన్న బీసీ సబ్ ప్లాన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించిన గులాబీ నేత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పే 42% కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. స్థానిక ఎన్నికలు ముగిశాక రైతు బంధు ఎత్తేస్తారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఓ మాట బయటో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేటీఆర్ అది చేస్తున్న అధికారుల లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2-2.5 ఏళ్లలో మళ్ళా మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం. అవతలోడు ఏం చేసిండు, దాన్ని అండగా పెట్టుకుని మనం చెప్పుకోలే. అవతలోడు వచ్చి ఆశ చూపెట్టిండు. కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి ₹1,00,000 ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మిండ్రు. నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు.